రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ హఠాత్తుగా బదిలీ అయ్యారు. ఆయనను విశాఖపట్నం మహానగరపాలక సంస్థ కమిషనర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కమిషనర్ నియమితులయ్యే వరకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్గా వ్యవహరించనున్నారు. విశాఖపట్నం కమిషనర్ పోస్టు గత కొంతకాలంగా ఖాళీగా ఉంది. ఈ నెల 21న ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే యోగాంధ్ర కార్యక్రమం విశాఖలో జరగనున్న నేపథ్యంలో కేతన్ గార్గ్ను విశాఖకు బదిలీ చేసినట్లు భావిస్తున్నారు. కమిషనర్గా కేతన్ గార్గ్ పాలనాపరంగా నగరంలో ఎలాంటి ప్రత్యేక ముద్ర వేయలేకపోయారన్నది ప్రజల మాట. కొత్తగా కమిషనర్గా నియమితులయ్యే అధికారి రానున్న 2027 గోదావరి పుష్కరాల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ర్యాపిడో రైడర్ ఒక యువతిపై చేయి చేసుకుని తోసేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన బెంగళూరులోని జయనగర్ ప్రాంతంలో జరిగింది. సామాజిక మాధ్యమాల్లో ర్యాపిడో డ్రైవర్ దాడి చేసిన దృశ్యాలు వైరల్గా మారాయి. ఒక యువతి ర్యాపిడో బైక్ను బుక్ చేసుకుంది. రైడర్ వచ్చి ఆమెను పిక్ చేసుకున్నాడు. అయితే అతను ర్యాష్ డ్రైవింగ్తో స్పీడ్ బ్రేకర్ల వద్ద వేగంగా తీసుకెళ్తూ హఠాత్తుగా బ్రేకులు వేస్తూ యువతి తన మీద పడేలా చేసి యువతిని బాగా ఇబ్బంది పెట్టాడు. దీంతో యువతి వెంటనే బైక్ను ఆపి అతడితో వాగ్వాదానికి దిగింది. హెల్మెట్ లాక్కుని మరీ అతనితో గొడవకు దిగింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. సహనం కోల్పోయిన రైడర్ ఆమె చెంప మీద కొట్టి రోడ్డు మీద తోసేశాడు. వెంటనే అతను అక్కడి నుండి పారిపోయాడు. దీంతో యువతి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అరుదైన స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీతో బాధపడుతున్న చిన్నారికి 16 కోట్ల ఇంజెక్షన్ చేయించాలని వైద్యులు సూచించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. దాతలు ముందుకు వచ్చి తమ కుమార్తె ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలో చైతన్యనగర్కు చెందిన పేపర్ మిల్లులో పనిచేసే డొక్కా ఈశ్వర్ శ్రావణిల కుమార్తె మోహన 2 నెలలకే ఈ పాప అనారోగ్యానికి గురైంది. హైదరాబాద్లోని నిమ్స్, రెయిన్బో ఆసుపత్రులకు తీసుకువెళ్లగా స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ టైప్ 1గా గుర్తించారు. ప్రస్తుతం ఏడాది వయసున్న పాపకు 2 ఏళ్లలోనే ఈ ఖరీదైన ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు తేల్చి చెప్పారు. అప్పటి వరకు ఆమెకు 6 లక్షల రూపాయల విలువైన సిరప్ను పాపకు అందించాల్సి ఉంటుంది. చిరుద్యోగం చేసే తనకు పాపను బతికించుకోవడం తనకు మించిన భారంగా ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాతల సహకారం అందించాలని కోరుతున్నారు. దాతలు 9441101670 నెంబర్లో సంప్రదించాలని కోరారు. రాజమహేంద్రవరంలోని 13 నగరపాలక సంస్థ పాఠశాలలో చదివిన 176 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించినట్లు అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ తెలిపారు. విద్యోన్నతి పథకంలో భాగంగా వారు నచ్చిన తక్కువ ఫీజులతో జూనియర్ కళాశాలలో సీట్లు పొందేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిన్న కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి దిలీప్ కుమార్, ఆర్ఐఓ నరసింహారావు, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, రెవెన్యూ ఆఫీసర్ సిహెచ్ శ్రీనివాసరావు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో రంపచోడవరం, సిరిగిందేలపాడులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞయానందజీ మహారాజ్ తెలిపారు. రామకృష్ణ మిషన్ క్యాంప్ ఇన్ఛార్జ్ స్వామి లోకమైనందజీ మహారాజ్ వైద్య శిబిరాన్ని పరిశీలించారు. వైద్యులు తలారి వెంకట సుబ్బారావు, పోతుల రామారావు, దాసరి ఉమామహేష్, రాయుడు శ్రీనివాస్ పాల్గొని సుమారు 100 మందికి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి రక్త పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు, ఫిజియోథెరపీలు, ఈసీజీలు చేశారు. ఈ వైద్య శిబిరంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ పోతుల రామారావు రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులపై రోగులకు అవగాహన కల్పించారు. ఈ వైద్య శిబిరంలో క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోని శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన మరువక ముందే ఈ తెల్లవారుజామున మరో ఎయిర్ ఇండియా విమానం త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. ఎయిర్ ఇండియా బోయింగ్ 777-200 విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కలకత్తా మీదుగా ముంబైకి వెళ్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత కోల్కతాకు చేరింది. తెల్లవారుజామున 2 గంటలకు తిరిగి ముంబైకి బయలుదేరాల్సి ఉంది. కానీ ఎడమ ఇంజన్లోకి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సమస్యను గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో ఉదయం 5:20 విమానంలోని ప్రయాణికులను దింపారు. విమాన భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమాన కెప్టెన్ తెలిపారు.
ప్రయాణికులను కోల్కతా ఎయిర్పోర్ట్లోనే దింపేశారు. మరోవైపు రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తిరుపతిలో హెలికాప్టర్ ఎక్కిన తర్వాత సాంకేతిక లోపం బయటపడింది. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం పర్యటనను కేంద్ర మంత్రి రద్దు చేసుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినియోగించే బెల్ 412 హెలికాప్టర్లో కూడా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విచారణకు ఆదేశించారు.